హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివల్లీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శివల్లి. మన ఛానల్లో ఇవాల్టి స్పెషల్ రవ్వ అప్పాలు. ఇవి చేయడం చాలా తేలికండి. ఇవే అప్పాలు ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి నివేదిస్తారండి. అలాగే మీరు పండగలకి ప్రసాదాలుగా కూడా వీటిని చేసుకోవచ్చు. ఇవి చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా సరదాగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు వీటిని చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. మరి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే ఒక కప్పు పంచదారను కూడా వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోండి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పంచదార తీసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి. 1కి 1 కొలతండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసి బాగా మరిగించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నీళ్ళు మసల కాగుతున్నప్పుడు మాత్రమే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వను పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా గట్టిగా పిండి ముద్దలా అయ్యేంత వరకు చేసుకోండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగంటుతుంది. ఇది బాగా గట్టిపడిన తర్వాత దింపి చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారాక ఒకసారి బాగా చపాతీ పిండిలాగా ఒత్తుకోండి, ఎక్కడ గడ్డలు లేకుండా. తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్లా గారెల మాదిరిగా ఒత్తుకోండి. రవ్వ ముద్ద ఎంత గట్టిగా వస్తే అంత బాగా అప్పాలు వస్తాయండి. ఏమాత్రం లూజ్ అయినా నూనెలో వేస్తే విరిగిపోతాయి. నూనె బాగా లాగేస్తాయండి. ఇలాగే అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
కడాయిలో సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి మీడియం మీద 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత నిదానంగా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇవి యాక్చువల్గా వేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, కాబట్టి నిదానంగా వేపితే రవ్వ చక్కగా వేగి కరకరలాడుతూ వస్తాయండి అప్పాలు. అప్పాలు చక్కగా వేగితే చూడండి ఇలా పొంగుతాయి. అప్పుడు ఇలా గరిటెతో ప్రెస్ చేస్తే దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోతుందండి. ఇలా అన్నీ ఒత్తుకొని అప్పాలన్నీ కాస్త గాలికి ఆరనిచ్చి ఒక డబ్బాలో పెట్టుకుంటే కనీసం 3 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా పండుగలకి ఓసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మరి మీకు ఈ అప్పాలు నచ్చాయా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.